హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా తీయటి బజ్జీలు తయారు చేసుకుందాము. పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడే ఈ బజ్జీలు మస్తు తొందరగా అల్కగా తయారు చేయొచ్చు. ఖర్చు కూడా తక్కువనే అయిపోతుంది, కానీ రుచి అయితే మాత్రం మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ తీయటి బజ్జీలు తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ తీయని బజ్జీలు తయారు చేసుకుందాము. ముందుగాల ఒక గిన్నెల 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అట్లనే 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. అట్లనే చిటికెడంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని వీడియోలో చూపించినట్లు కొంచెం పలచగా కలుపుకోవాలి. బాగా పలచగా కలుపుకోవద్దు. చూసారు కదా, మనకు పిండి మంచి పలచగా కలిసిపోయింది. అట్లా ఉండాలి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇక 3-4 నిమిషాలు అయినాక పిండి మీద మూత తీసి ఇప్పుడు దీంట్లో చిటికెడంతా తినే సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె వేడైనాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మనం కలుపుకున్న పిండిలోకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకొని మనం చిన్న పునుగులు వేసుకుంటాం కదా, అట్లా చిన్న పిండి ముద్దలాగా వేసుకోవాలి. మనము అన్ని బజ్జీలు వేసుకున్నాక ఇవి ఒక దగ్గర కాలినాక ఒక చెంచాతోటి రెండో వైపు తిప్పుకుంటా ఈ బజ్జీలను రెండు వైపులా మంచిగా ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. చూస్తారు కదా, మనకు బజ్జీలు మంచి ఎరుపు రంగు వచ్చినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు తీయటి బజ్జీలు తయారైపోయినాయి. చూసిరు కదా, తీయటి బజ్జీలు ఎంత తొందరగా అల్కగా తయారైనాయో. పిల్లలు అడిగిన వెంటనే మస్తు తొందరగా అల్కగా తయారు చేసి ఈ బజ్జీలు ఇవ్వచ్చు. పిల్లలు కూడా మంచిగా ఉన్నాయంటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ తీయటి బజ్జీలు తయారు చేసుకొని చూడండి, మస్తు మంచిగా ఉంటాయి.